హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే మీరందరికీ తెలుసు, మన భారతదేశ ప్రభుత్వం 2014 నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీని నేషనల్ యూనిటీ డేగా పాటిస్తున్నటువంటి సందర్భంలో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి డీటెయిల్స్ అనేవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి డీటెయిల్స్ డిస్కస్ చేసే కన్నా ముందు ఇది మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీలోనైతే కనుక జనరల్ స్టడీస్ పేపర్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3లో సెక్షన్ 2లో, అలానే ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3లో సెక్షన్ 1లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సేలియన్ ఫీచర్స్, ఇది మనకి సిలబస్ మ్యాపింగ్ వచ్చేసి. మరి ఈ వీడియోలో ప్రధానంగా మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఇవన్నమాట. ఇది వార్తల్లో ఎందుకుంది, వైట్ ఈజ్ ఇన్ న్యూస్, అలానే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆ కాంటెక్స్ట్ ఏంటి, దాని తర్వాత పటేల్ రోల్ ఇన్ యూనిఫికేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇన్ ఇండియా, అంటే ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలపడంలో భారతదేశంలో పటేల్ గారి యొక్క రోల్ ఏంటి, అంటే సంస్థానాలు అనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యొక్క రోల్, ఈ యొక్క రైతాంగ ఉద్యమాలను నేషనల్ మూమెంట్లో విలీనం చేయడంలో తన యొక్క రోల్ ఏంది, అలానే ఒక నేషనల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉందో దాన్ని మనం దీన్ని సింబల్ ఆఫ్ యూనిటీ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్గా ఎందుకు తీసుకుంటాం, దాంతోపాటు కంక్లూజన్ రిమార్క్స్ డ్రా చేద్దాం. ఇవన్నిటికన్నా ముందు ఒకసారి మీకు ఓవర్ వ్యూ ఇస్తాను స్టూడెంట్స్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు అర్థం కావాల్సింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు గుజరాత్ నుంచి, అంటే గుజరాత్లో జన్మించినటువంటి ఈ యొక్క స్వతంత్ర సమరయోధుడు. దాంతోపాటు ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానంగా ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్కి చెందినటువంటి వ్యక్తి. మన భారతదేశ యొక్క స్వతంత్ర ఉద్యమాన్ని, అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ని మనం మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, గాంధీయన్ ఫేజ్ అని మూడు రకాలుగా విభజించినట్టయితే కనుక ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లో ప్రధానంగా మనకి లాల్ లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్ ఈ నలుగురు కూడా ప్రధానమైనటువంటి రోల్ ప్లే చేశారు. ఇందులో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానంగా ఈ యొక్క గుజరాత్ ప్రాంతం, దాంతోపాటు గుజరాత్ ప్రాంతం యొక్క పరిసర ప్రాంతాలలో తన యొక్క ఎక్కువగా రోల్ ప్లే చేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాంధీజీ గారితో కేదార్ సత్యాగ్రహ సమయంలో పరిచయం అయ్యారు. దాని తర్వాత మన బడోలి సత్యాగ్రహం ఏదైతే ఉందో, ఫార్మర్స్ కాజ్ కోసం బడోలి సత్యాగ్రహాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పాత్రని అంటే యొక్క ప్రశంసిస్తూ అక్కడ ఉన్నటువంటి మహిళలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఈ యొక్క సర్దార్ అనే బిరుదుతో సత్కరించడం జరిగింది. తర్వాత రోజులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క దాండీ సాల్ట్ మార్చ్లో పాల్గొని జైలుకు వెళ్ళడం, దాని తర్వాత 1931 గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం జరిగినటువంటి ఐఎన్సీ కరాచీ సెషన్ ఏదైతే ఉందో దానికి అధ్యక్షత వహించారు. దాని తర్వాత మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి పలు కమిటీలకు, ప్రధానంగా కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులపై ఉన్నటువంటి కమిటీకి అధ్యక్షత వహించి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వివిధ సంస్థానాలను అప్రోచ్ అయ్యి, ఆ యొక్క సంస్థానాలు అంటే ప్రిన్స్లీ స్టేట్స్ని అప్రోచ్ అయ్యి వాటిని మన భారతదేశంలో విలీనం అయ్యే విధంగా, అంటే వాళ్ళని కన్విన్స్ చేయడం, ఏ విధంగా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే విలీన ఒప్పందం పైన సిగ్నేచర్ చేసే విధంగా, అలానే ఎవరైతే కనుక భారతదేశంలో కలవడానికి సుముఖంగా లేరో వాళ్ళని ఈ యొక్క పోలీస్ యాక్షన్, మిలిటరీ ఉపయోగించి, బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ను చూస్తే కనుక ఆపరేషన్ పోలో లాంటి విధానం ద్వారా. అందుకోసమే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని యొక్క తన యొక్క పాలసీని మనం బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటాం. మోడర్న్ ఇండియాలో మోడర్న్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. మరి మనకి మిడివల్ ఇండియాలో, అంటే మధ్య భారతదేశ చరిత్రలో మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటాం, ఎవరిని ప్రధానంగా మనం బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ఉపయోగించారంటాం. ఇద్దరు కూడా ఒకటేనేమనుకోండి. సో మరి ఎవరు అంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఇవి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మనకు తెలియాల్సినటువంటి అంశాలు. అలానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్టాచ్యూ ఏదైతే ఉందో దాని గురించి మనం ఈ యొక్క వీడియో లాస్ట్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వైట్ ఈజ్ ఇన్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకు ఉందో చూద్దాం ఒకసారి. ఆబ్వియస్గా వార్తలు ఉండడానికి రీజన్ ఏంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క బర్త్ యానివర్సరీ కాబట్టి ఈరోజు అక్టోబర్ 31 దాన్ని మనం రాష్ట్రీయ ఏకతా దివస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఈ కాంటెక్స్ట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మనకి ఫస్ట్ హోమ్ మినిస్టర్ మన భారతదేశానికి, మరి ఫస్ట్ హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ గురించి చెప్పుకుంటూ ఇంకో విషయం స్టూడెంట్స్, ఈరోజు మనకి భారత మాజీ ప్రధాని గారైనటువంటి ఈ యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క డెత్ యానివర్సరీ కూడా ఈరోజు. ఓకే, ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగినటువంటి నేపథ్యంలో తన యొక్క సెక్యూరిటీ గార్డ్స్ హత్య చేయడం జరిగింది. అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే మనకి ఇందిరాగాంధీ గారు కూడా నేషనలైజేషన్ విషయంలో కానీ, అలానే ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ జరిగినప్పుడు కానీ ఇట్లాంటి, అలానే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, ఇలా చాలా విషయాలలో కీలక పాత్ర పోషించడం జరిగింది. సరే, మరి పటేల్ గారు 31 అక్టోబర్ 1875 నాడియాడ్ గుజరాత్లో జన్మించడం జరిగింది. అలానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన యొక్క ఫర్దర్ ఎడ్యుకేషన్ని ఇంగ్లాండ్లో పూర్తి చేసి ఇండియాకి 1913లో రిటర్న్ అయ్యారు. గాంధీజీ గారు ఎప్పుడు రిటర్న్ అయ్యారు, 1915లో, 1915 9th of January ఎన్ఆర్ఐ డే కదా. మరి గాంధీజీ గారితో
యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అహ్మదాబాద్లో పరిచయం ఏర్పడిన తర్వాత పటేల్ గారు గాంధీజీ గారి యొక్క ఫాలోవర్గా మారడం జరిగింది. ప్రధానంగా కేదా సత్యాగ్రహ 1928, బడోలి సత్యాగ్రహ 1928లో పటేల్ గారు వ్యక్తిగతంగా చాలా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క బడోలి సత్యాగ్రహ సందర్భంగానే నేను మీకు ఇందాక చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి మహిళలు పటేల్ గారికి సర్దార్ అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. గాంధీజీ గారు అంటే ఈ యొక్క పటేల్ గారు గాంధీజీ గారికి ప్రధానంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్, దాండీ మార్చ్ ఈ విషయంలో ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. దాని తర్వాత ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పుడు 1930, 1931, 1932 ఈ యొక్క జరిగినప్పుడు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ గారు పాల్గొనలేదు. మీకు ఐడియా ఉందనుకుంటా. మరి సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ గారిని పాల్గొమని చెప్పేసి అప్పుడున్నటువంటి ఇర్విన్ ఒక ఒప్పందం జరుగుద్ది గాంధీజీ ఇర్విన్ మధ్యలో. ఆ ఒప్పందాన్ని ఆమోదించినటువంటి సెషన్ ఏంటంటే కరాచీ సెషన్. కరాచీ సెషన్కి అధ్యక్షత వహించింది కూడా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే. మరి రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఈ కింది కమిటీలకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చైర్మన్గా వ్యవహరించారు. ఏంటవి? అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, అలానే కమిటీ ఆన్ మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, దాంతోపాటు ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ మీకు సింపుల్ క్వశ్చన్, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఉంది కదా, ఇందులో సబ్ కమిటీ కూడా ఉంది స్టూడెంట్స్, ఒకటి సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్. మరి సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్కి అధ్యక్షత వహించింది ఎవరు? ఆ సబ్ కమిటీకి అధ్యక్షత ఎవరు వహించారు? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. దాని తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి భారతరత్న 1991లో మరణానంతరం ప్రదానం చేయడం జరిగింది. పటేల్ గారి యొక్క బర్త్ యానివర్సరీని రాష్ట్రీయ ఏక్తా దివస్, నేషనల్ యూనిటీ డేగా 2014 నుంచి మనం పాటిస్తున్నాం. పటేల్ గారిని ప్రధానంగా మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా లేదా బిస్మార్క్ ఆఫ్ ఇండియా అంటాం. మరి బిస్మార్క్ ప్రధానంగా ఏ దేశం యొక్క ఏకీకరణలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. బిస్మార్క్ ఏ దేశం యొక్క ఏకీకరణ? జర్మనీయా లేకపోతే ఇటలీయా? ఆన్సర్ చేయండి. సరే, మరి పటేల్ రోల్ ఇన్ ద యూనిఫికేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఎప్పుడైతే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో జవహర్లాల్ నెహ్రూ గారు పటేల్ మరియు అప్పుడున్నటువంటి విపి మీనన్ వీళ్ళ ఇద్దరికీ కూడా ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్ని భారతదేశంలో విలీనం చేయడం అనేటువంటి టాస్క్ యొక్క పనిని అప్పగించడం జరిగింది. అందులో భాగంగా పటేల్ గారు మరియు విపి మీనన్ ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్ని అంటే సంస్థానాన్ని మన భారతదేశంలో ఎలా కలపాలి అన్న ఆలోచనతో వీళ్ళు ఒక ఒప్పందాన్ని చేయడం జరిగింది. దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారనమాట, విలీన ఒప్పందం. దానిపైన సంతకం చేసినటువంటి రాజ్యాలన్నీ కూడా అవి మన భారతదేశంలో విలీనం అవుతున్నట్టుగా అంగీకరించాయన్నమాట. మరి దానికి రిటర్న్గా వాళ్లకు అప్పటి వరకు ఏవైతే కనుక ఆ డబ్బులు ఇబ్బంది కాకుండా ఆ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి టైటిల్స్ అలానే కొనసాగుతాయి అని చెప్పేసి కూడా ఇక పటేల్ గారు ప్రామిస్ చేయడం జరిగింది. వీటిని మనం ప్రైవీ పర్సెస్ అంటాం. మీకు గుర్తుంటే కనుక ఈ ప్రైవీ పర్సెస్ అనేవి తర్వాత రోజులలో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ సమయంలో వీటిని రద్దు చేయడం కూడా జరిగింది స్టూడెంట్స్. మరి ఎప్పుడైతే కనుక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేస్తాయో అప్పుడు డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, కమ్యూనికేషన్ ఈ మూడు అంశాలు కూడా భారతదేశ ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. మిగతా అంశాలు ఆ యొక్క సంస్థానం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే సంస్థానాలకి ఒక విధంగా చెప్పాలంటే డొమినియన్ స్టేటస్ అనేటటువంటి రోల్ వస్తుందన్నమాట. ఈ సందర్భంలోనే హైదరాబాద్కి దాంతోపాటు భారతదేశానికి మధ్యలో స్వతంత్ర సమయంలో కుదిరినటువంటి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, యథాతథ ఒప్పందం జరిగి అది వైలేట్ అవ్వడం వల్ల పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ని కలిపేయడం. దాని తర్వాత జోధ్పూర్ కూడా ఇనీషియల్గా పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఈ యొక్క జోధ్పూర్ని కూడా కన్విన్స్ చేసి మన భారతదేశంలో జాయిన్ అయ్యేటట్టు పటేల్ గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మీరు జునాగఢ్ చూడొచ్చు. జునాగఢ్ సంస్థాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు తన పాకిస్తాన్లో కలవాలనుకున్నప్పటికీ కూడా అక్కడ ప్లెబిసైడ్ నిర్వహించారు. ప్లెబిసైడ్ అంటే ఒక దేశం యొక్క సార్వభౌమత్వం విషయంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని అడిగినట్టయితే దాన్ని మనం ఏమంటాం? ప్లెబిసైడ్ అంటాం. అక్కడ ఉన్నటువంటి రూలర్ ఎవరు? నవాబ్ ఆఫ్ జునాగఢ్ యాక్సెప్టెడ్ పాకిస్తాన్ ఆఫర్. పాకిస్తాన్లో కలవాలనుకున్నప్పుడు అక్కడ యొక్క ప్లెబిసైడ్ కండక్ట్ చేసి 91% ఆఫ్ ద పీపుల్ ఇండియాలో కలవాలని సమ్మతం చెప్పడం వల్ల భారతదేశంలోనే కలపడం జరిగింది. కాశ్మీర్ విషయంలో కూడా అప్పుడు రూలర్ ఎవరు? హరి సింగ్. కాశ్మీర్ చాలా యొక్క స్పెషల్ ఫీచర్ స్టూడెంట్స్. ఎక్కువగా కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రధానంగా కాశ్మీర్, జమ్మూ కూడా అనలేము, కాశ్మీర్లో ముస్లిం ప్రజలు ఎక్కువ, రూలర్ మాత్రం హిందూ. మొదటగా తను ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నాడు. మీకు ఇక్కడ ఒక విషయం తెలవాలి. లార్డ్ మౌంట్ బాటన్ పార్టీషన్ ప్లాన్ డివైడ్ చేసేటప్పుడు అతను ప్రిన్స్లీ స్టేట్స్ గురించి ఏమన్నాడంటే ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలోనైనా కలవచ్చు, పాకిస్తాన్లోనైనా కలవచ్చు, లేదా ఇండిపెండెంట్గానైనా ఉండొచ్చు అన్నటువంటి ప్రపోజల్ పెట్టారనమాట. వీళ్ళు మేము ఇండిపెండెంట్గా ఉంటామని చెప్పారు. కాకపోతే పాకిస్తాన్ 1948లో లోకల్గా ఉన్నటువంటి ట్రైబ్స్ని ఎంకరేజ్ చేసి ఈ యొక్క హరి సింగ్ని ఓడించి కంప్లీట్ రాజ్యాన్ని పాకిస్తాన్లో కలుపుకోవాలని ట్రై చేసినప్పుడు అప్పుడు హరి సింగ్ భారతదేశం యొక్క మిలిటరీ సహాయాన్ని కోరారు. దానికి ఇన్ రెస్పాన్స్గా దానికి స్పందించిన భారతదేశ ప్రభుత్వం తనని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్
పైన సంతకం పెట్టమంటే తను భారతదేశంలో విలీనానికి ఒప్పుకునేటప్పుడు తమ యొక్క హక్కులకు రక్షణ కల్పించమని అడిగినప్పుడు వాళ్ళకి ఆర్టికల్ 370 కూడా మనం ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఆర్టికల్ 370 తీసేసాం, మీకు తెలుసు. అలానే మణిపూర్ కూడా 1948 వరకు కూడా కాన్స్టిట్యూషనల్ మోనార్కీ, అంటే రాచరిక పాలన ఉండేది, రాజ్యాంగం కూడా ఉండేది, సేమ్ లైక్ ఇప్పుడు యూకే లాగనమాట. అప్పుడున్నటువంటి మణిపూర్ అసెంబ్లీ ఇండియాలో కలవడాన్ని వ్యతిరేకించింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పైన మణిపూర్ మహారాజును ఒప్పించి సంతకం చేయించడంలో పటేల్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అప్పుడు మణిపూర్ యొక్క రాజు ఎవరు? మహారాజా బోధ్ చంద్ర. అప్పుడే మనకి మణిపూర్కి కొన్ని ప్రామిసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇటీవల కాలంలో మనకి మణిపూర్ వైలెన్స్ అప్పుడు అవి కూడా మనకి న్యూస్లో వచ్చాయి స్టూడెంట్స్. సరే, పటేల్ గారి కంట్రిబ్యూషన్ ప్రధానంగా ఒకసారి మనం రివిజన్ చేసినట్టయితే కనుక ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, అంటే సంస్థానాలను మన భారతదేశంలో కలపడం, ఆల్ ఇండియా సర్వీసెస్, అఖిల భారత సర్వీసెస్, అందుకోసం మనము ఆల్ ఇండియా సర్వీసెస్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జ్ఞాపకార్థం. నెక్స్ట్, ఈవెన్ మనకి గుర్తుంటే కనుక మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ మనకు ఐపీఎస్ మనకి ట్రైనింగ్ జరుగుతుంది కదా. 2-3 days బ్యాక్ మనకి నేషనల్ పోలీస్ అకాడమీ 2 years బ్యాక్ పిఓపి పాసింగ్ అప్ పీరియడ్ కూడా జరిగింది స్టూడెంట్స్. పటేల్ గారు ఇండస్ట్రియలైజేషన్ విషయంలో కానీ, దాంతోపాటు పెట్టుబడులు, దాని ద్వారా వచ్చేటటువంటి ఆర్థిక పురోగతి, ఈ విషయాల్లో చాలా కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసికట్టుగా ఉండడం వల్ల భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుగా ఉండొచ్చు అని చెప్పే విధానాన్ని మనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటాం. దీన్ని ప్రతిపాదించింది 2015లో. ఇది ప్రధానంగా భారతదేశంలో ప్రజల మధ్య ఏకత్వాన్ని పెంపొందించడానికి కోసం అన్నమాట. అలానే వివిధ రకాల భిన్న సంస్కృతుల్ని గౌరవిస్తూ మన భారతదేశం యొక్క ఐక్యత మరియు సమగ్రతని పెంపొందించడానికి. ఇక్కడ చూసినట్టయితే కనుక స్టాచ్యూ ఆఫ్ యూనిటీని రీసెంట్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8th వండర్గా కూడా గుర్తించడం జరిగింది. మనకు టోటల్ స్టాచ్యూ 182 meters. దీని మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో, దీన్ని 2018లో దీన్ని డెడికేట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు ఈ యొక్క దేశాని కోసం అని చెప్పేసి. 182 meters మనకి రివర్ నర్మదా. దాంతోపాటు ఇది మనకి అప్పటికి ప్రపంచంలో టాలెస్ట్ స్టాచ్యూ అయినటువంటి 153 meters ఉన్న స్ప్రింగ్ టెంపుల్ బుద్ధా కన్నా ఎక్కువ ఎత్తు, ఆల్మోస్ట్ 30 meterల ఎత్తు. అలానే మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దానికన్నా ఆల్మోస్ట్ ఆఫ్ డబుల్ హైట్. ఇది మనకి గుజరాత్లోని సాత్పురా అండ్ వింధ్యా మౌంటైన్స్ని కూడా చూడవచ్చు దీని పైనుంచి. ఇది మన గుజరాత్లోని యొక్క ప్రముఖమైనటువంటి టూరిస్ట్ ప్లేస్ అని కూడా మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఓకే, ఇది మనకి దీనిపై నుంచి మనం చూసినట్టయితే కనుక 12 kilometers లాంగ్ రిజర్వాయర్ అయినటువంటి గరుడేశ్వర్ రిజర్వాయర్ కూడా మనం దీన్ని విజిబుల్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్, ఈ యొక్క స్టాచ్యూ వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కృషి చేసింది శ్రీ రామ్ వాంజీ సుతార్. మీరు తన పేరు వినుంటారు. రీసెంట్గా హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వెనకాల కూడా తన యొక్క కృషి ఎంత ఉందని చెప్పొచ్చు. 2020లో దీన్ని SCO వాళ్ళ 8 wonders, అంటే ఆర్గనైజేషన్ యొక్క 8వ వండర్గా వీళ్ళు గుర్తించడం జరిగింది. మరి 2023లో ఈ యొక్క SCOకు అధ్యక్షత వహిస్తున్నటువంటి దేశం ఏంది? ఏ దేశం SCOకు అధ్యక్షత వహిస్తుంది? అలానే SCOలో రీసెంట్గా జాయిన్ అయినటువంటి దేశం ఇది? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మరి కంక్లూజన్ ఏంటంటే, ఇక పటేల్ గారి ఐడియాస్ అయినటువంటి సెల్ఫ్ రిలయన్స్, అంటే మనపైన మనం ఆధారపడడం, యూనిటీ, ఐక్యత, సమగ్రత, వీటిని పాటించడం వల్ల మన భారతదేశం ముందడుగు వేయొచ్చు. కాబట్టి ఈ సందర్భంలో పటేల్ గారిని గుర్తు చేసుకుంటూ పటేల్ గారి యొక్క విలువల్ని పాటించడం ఎంతో ఆవశ్యకత అని మనం చెప్పొచ్చు. నిన్నటి వీడియోలోనే MCQ, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆఫ్ సౌత్ వెస్ట్ ఏషియా డస్ నాట్ ఓపెన్ అవుట్ టు ద మెడిటరేనియన్ సీ? మధ్యధరా సముద్రంలోనికి ఓపెనింగ్ లేనటువంటి దేశం ఏంటి అంటున్నాము? జోర్డాన్. ఇది మీకు మ్యాప్ పాయింటింగ్ మీద అవగాహన ఉన్నట్టయితే కనుక ఇలాంటి ఆన్సర్స్ చేయగలుగుతారు. దెన్ టుడేస్ క్వశ్చన్, ఈరోజు క్వశ్చన్ చూద్దాం. వెన్ వాజ్ సర్దార్ పటేల్ ఫస్ట్ అపాయింటెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్? సర్దార్ పటేల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎప్పుడు అపాయింట్ అవ్వడం జరిగింది? మెయిన్స్ క్వశ్చన్, సర్దార్ పటేల్స్ కంట్రిబ్యూషన్ టు ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ హ్యాస్ బిన్ రిమార్కబుల్ అండ్ ఇన్కంపారబుల్. కమెంట్. ఇది సర్దార్ పటేల్ గారి యొక్క కంట్రిబ్యూషన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో, దానిపైన ఫ్రేమ్ అయినటువంటి క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి క్విక్ రివిజన్. ఈ వీడియోలో మనం ప్రధానంగా యొక్క నేషనల్ యూనిటీ డే ఎందుకు జరుపుకుంటున్నాం, ఆ బ్యాక్గ్రౌండ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్స్, పటేల్ గారి యొక్క కంట్రిబ్యూషన్ ఇండియన్ నేషనల్ మూమెంట్లో, అలానే పటేల్ గారి యొక్క విలువలు, దాంతోపాటు పటేల్ గారు ప్రిన్స్లీ స్టేట్స్ని భారతదేశంలో ఇంటిగ్రేషన్ చేసిన విధానం, అండ్ మనకి యూనిటీ స్టాచ్యూ, ఓకే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా సర్దార్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా నేషనల్ యూనిటీ డే
ఏదైతే ఉందో దానిపైన సమగ్రమైన విశ్లేషణ.